హర్ హర్ మహాదేవ్ శంభో. ఈరోజు ఒక తాంత్రికం, మాంత్రికం, శక్తికి సంబంధించిన దేవతలకు మనం ఏ విధంగా కోరుకోవాలి, ఏ విధంగా మనకు ధనం అనేది కోరుకోవాలి, మన కోరికలు ఏ విధంగా కోరుకోవాలి అనేది ఒక మంత్రం అనేది ఉంటుంది. ఆ మంత్రం ఇప్పుడు ఆంజనేయ స్వామికి మీరు ఎవరు, మీ శక్తి ఏంటి, మీ గొప్పతనం ఏంది, నువ్వేదైనా చేయగలవు అని మనం ఏ విధంగా అయితే పొగుడుతూ ఉంటామో ఆయనకు అంత శక్తి అనేది పెరుగుతూ ఉంటుంది. అదేవిధంగా దేవతల విషయంలో కూడా ఈ మంత్రాన్ని మనం ఏ విధంగా అయితే మనం దేవతా ముందల కూర్చొని ఏ విధంగా అయితే మనం వేడుకుంటామో ఇతనికి ఇవ్వాలా ఇవ్వద్దా అనేది నిర్ణయం వారిది. మన కోరికలు సిద్ధించుకోవడానికి ఈ శక్తివైనమైన ఈ మంత్రాన్ని ప్రతి స్తోత్రంలో కూడా, ప్రతి ఒక్క దేవత కాడ, దేవీ దేవతల దగ్గర ఈ స్తోత్రంలో కూడా ఉంటుంది. అది మనం గమనించాం. లలితా సహస్రనామాల్లో కూడా ఉంటుంది. ఈ ప్రతి ఒక్క విషయాన్ని అర్థం చేసుకోకుండా అది ఒక మంత్రంగాను, ఒక స్తోత్రంగాను దాన్ని మనం చూస్తాం. కానీ ఈ మంత్రంలో ఉన్న గొప్ప శక్తి అనేది మనం అనుభవించుకోలేకపోతున్నాం. అయితే ప్రతి నిత్యాన్ని ఈ మంత్రాన్ని మనం పఠిస్తూ ఉండాలి. మనసులో మననం చేస్తూ మనసులో కూడా ఆ 3 అక్షరాల 4 సంబంధించిన ఈ మంత్ర అక్షరాలని మనం నిత్యం పఠిస్తూ ఉండాలి. ఆ మంత్రం చెప్తాను. ఇప్పుడు దేవీ పూజ అయిపోయింది, దేవతా పూజ అయిపోయింది, సంథింగ్ శుభ పూజ అయిపోయింది. ఏ దేవీ దేవతలకు సంబంధించిన పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనము ధ్యానం చేసుకుంటాం, నమస్కారం చేసుకొని ఆ చేసుకునేటప్పుడు ఈ మంత్రాన్ని పఠిస్తూ ఇదే మంత్రాన్ని మనం ప్రతినిత్యము పఠించాలి. ప్రతినిత్యము మన మనసులోనే ఆ మంత్రాన్ని మనం ఉచ్చరిస్తూ ఉండాలి. ఆ మంత్రం ఏంది చెప్తాను. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, అనంత ఫలదాయకం. అయితే వాళ్ళు మనం కోరుకున్నప్పుడు కోరిక వాళ్ళు వాళ్ళకి ఇయ్యాలా వద్దా, ఆ శక్తి. క్రియాశక్తి, వాళ్ళు చేసే తంత్రక్రియలు, మంత్రక్రియలు, యంత్రక్రియలు, సృష్టిక్రియలు, దాన్ని క్రియాశక్తి చేసేదాన్ని. జ్ఞానశక్తి, జ్ఞానం అనేది మనకు ఎంతవరకు అయితే జ్ఞానం కావాలో అంతవరకు జ్ఞానం ఉందో ఆ జ్ఞానశక్తి వాళ్ళలో చాలా ఉంటుంది. ఆ 3 కలిపితే అనంతం, అనంతానికి సంబంధించిన అనంత శక్తి. అందుకనే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, అనంత ఫలదాయకం అని. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, అనంత ఫలదాయకం. మమ ధనం, మన ఇచ్ఛ ఏందైతే ఉందో ఆ కోరికని మనం కోరుకొని మనం ప్రతి నిత్యము దేవుణ్ణి ఈ విధంగా అడిగినట్టయితే మనకు తప్పకుండా మన కోరికలు నెరవేరుస్తూ ఉంటారు. అయితే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అనేది చాలా గొప్పమైన శక్తి. అది గుర్తించలేకపోవడం మన దురదృష్టం. ఖచ్చితంగా ఇది గుర్తించాలి. ఎవరిని అడిగినా చెప్తారు ఇచ్ఛాశక్తి అంటే ఏంది, జ్ఞానశక్తి అంటే ఏంది, క్రియాశక్తి అంటే ఏంది. అనంత ఫలదాయకమైన ఈ శక్తి మంత్రాన్ని మనం ప్రతిరోజు ఉచ్చరించినట్టయితే మనకు అఖండకు సంబంధించిన విజయం అనేది సిద్ధిస్తుంది. మనకి ఏ ఆటంకాలు జరగవు, మనకు ఎప్పుడు రక్షగా ఉంటారు దేవీ దేవతలు. మాతోటి వాళ్ళు అంటే మాలాంటి వాళ్ళు ప్రతి నిత్యము కూడా ఈ 3 మంత్రాలను ప్రతిరోజు కూడా మేము పఠిస్తూ ఉంటాం.
ఇచ్ఛాశక్తి, జ్ఞానాశక్తి, క్రియాశక్తి, అనంతఫలదాయకం. అంటే వాళ్ళని మనం మెచ్చుకుంటే వాళ్ళు మనల్ని తరిస్తారు. గొప్ప, మీరు గొప్ప, మీరు గొప్ప అని అన్నప్పుడు వాళ్ళు ఎక్కడ లేనంత ఆనందంతో ఉండి మనల్ని అభయమిచ్చేటట్టుగా వాళ్ళు మనల్ని దీవిస్తారు. ఈ మంత్రాన్ని మాత్రం ప్రతి ఒక్కరూ పఠించి చూడండి, పఠిస్తూ ఉండండి. దానివల్ల మనకు గొప్ప అవకాశాలు లభించడమే కాకుండా గొప్ప మార్గాలు కూడా దొరుకుతాయి. గొప్పగా మనం బ్రతకాలనే ఆలోచన కూడా మనకి ఇస్తూ ఉంటారు. ఏ విధంగా అయితే మనం బ్రతకాలో ఆ విధంగా మనకెప్పుడు ఎల్లవేళలా తోడుగా అందరూ ఉంటారు. ఈ మంత్రాన్ని శివుడు పార్వతీదేవికి ఉపదేశం చేసిన ఈ మంత్రం, దీని గురించి చాలా గొప్పగా ఉంటుంది. ఇంకా మీకు తెలిసిన వారు ఎవరైనా ఉంటే కూడా దీని గురించి అసలు ఏంటిది అనేది తెలుసుకోవడం కూడా ప్రయత్నం చేయండి. హర హర మహాదేవ్ శంభో.